ఓకే. ఓకే ఫ్రెండ్స్, మన వారేడ్ కార్స్‌లో మూడో వెహికల్ ఇది. మన తార్మేల మంగళవారం తార్మేర కోసం ఈ యొక్క వెహికల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. అంటే మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇప్పుడు నేను ఈ వెహికల్ చూసిన తర్వాత నాకు అర్థమైపోయిందంట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఏందనేది. నేను దాదాపుగా 30 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నా. ఈ 22 సంవత్సరాల వెహికల్ ఇంత బాగా నేను చూడలే ఏ వెహికల్ కూడా. ఎందుకంటే ఇది వెహికల్ హైట్ ఉంటుంది. చిన్న వెహికల్స్ అంటే చూస్తే చిన్న వెహికల్లో హుండాయిలో ఇది కొంచెం హైట్ ఉంటుంది. హైట్ ఉన్న వెహికల్స్ కంపల్సరీ సస్పెన్షన్, వీల్స్లో సౌండ్, సస్పెన్షన్ సౌండ్ బాగా వస్తుంది. ఈ యొక్క వెహికల్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది హైదరాబాద్ నుంచి నేను నాతో పాటు ఇంకో ఫ్రెండ్ ఇద్దరం కలిసి తీసుకొచ్చాము. మనకు మైలేజ్ చూస్తే మాత్రము 18, 17, 18 నాకు లోకల్ నుంచి హైవే మీద మొత్తం టోటల్గా 180 కిలోమీటర్స్ నేను ఈ వెహికల్ తీసుకొచ్చిన. దీని పర్ఫార్మెన్సు, దీని యొక్క ఎక్సలెంట్ వెహికల్ అనుకోని చెప్పొచ్చు. ఈ యొక్క వెహికల్ 2004 వెహికల్ మనకు 27 వరకు ఎండింగ్, 27 ఎండింగ్ అంటే ఎగ్జాక్ట్గా ఇంకో 21 మంత్స్ మనకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. ఈ యొక్క ఓనర్ ఏమన్నా అంటే అమ్మ వాళ్ళకి మనకి ఇన్సూరెన్స్ అవసరం లేదు. లేదు సార్, నేను రోడ్డు పట్టు పోతున్నాను కాబట్టి ఏదైనా జరగవచ్చు, లేకుంటే రేపు అమ్మ వాళ్ళు కూడా మనకు ఒక 3000, 4000 కనుక ఇన్సూరెన్స్ మనం చేయిస్తే మనకు 10,000 కలిసి వస్తుంది సార్ అంటే ఇమ్మీడియట్గా నాకు ఇన్సూరెన్స్ చేసి ఇచ్చాడు అనమాట. మార్చి 31 రోజు అంటే ఒక 10 డేస్ ముందు దీని ఇన్సూరెన్స్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు దీని ఇన్సూరెన్స్ ఉంది. ఆర్సీ వచ్చేసి 21 మంత్స్ ఉంది. మళ్ళీ 3 ఇయర్స్ ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఏ పొల్యూషన్ ప్రకారంగా తీసుకున్న ఆర్టీఓ ఎంత స్టిక్ చేసినా పొల్యూషన్ ప్రకారం తీసుకుంటే మాత్రం ఎగ్జాక్ట్ పొల్యూషన్ ఉన్నది. సింగిల్ ఓనర్ వెహికల్, చాలా ఇంజిన్ బాగుంది. ఈ యొక్క వెహికల్ నెక్స్ట్ 3 ఇయర్స్ వస్తాయి కాబట్టి అంటే 5 సంవత్సరాల వ్యాలిడిటీ, ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. దీని ఇంటీరియర్ పరంగా చూసుకుంటే లెదర్ సీటింగ్ ఎంత బాగుందంటే లెదర్ సీటింగ్. ఈ యొక్క వెహికల్కి లగ్జరీ ప్రీమియం మన పెద్ద పెద్ద వెహికల్స్ బిఎండబ్ల్యూ, ఆడీలో ఉన్న సీటింగ్ ఉంది. ఈ యొక్క సీటింగ్ ఇది రాదు, మన సాదా ఉంటుంది. ఈ యొక్క లగ్జరీ సీటింగ్ ఎట్లా అంటే కూర్చున్న వ్యక్తి సడన్ బ్రేక్ చేస్తే దీనికి పోగడానికి ఇటు కానీ పోవడానికి కానీ, పక్క కూర్చున్న వాళ్ళు, వెనకాల కూర్చున్న వాళ్ళు, ఇంత మంచి వెహికల్ నేను చూడలేదు అసలు. లెదర్ సీటింగ్ ఉంది, ఎల్సిడి టచ్ స్క్రీన్ ఈ యొక్క వెహికల్కి అప్పట్లో. పోతే అప్పుడు ఇది టాప్ మోడల్. అంటే ఇప్పుడు వచ్చే టాప్ మోడల్లో అలవీల్స్, ఏబిఎస్తోని ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. అప్పుడు ఏంటంటే ఓన్లీ వైపర్ వాటరు అప్పుడు రావడమే దీనికి గొప్ప. 2004లో సింగిల్ ఓనరు, ఒరిజినల్ షోరూమ్ పెయింట్, నాన్ యాక్సిడెంట్. ఇంతవరకు యాక్సిడెంట్ ఎక్కడికి ఇంత రష్ లేదు వెహికల్. చూడండి మీరు, ఎక్కడ ఇంత రష్ లేదు. ఒరిజినల్ పెయింట్, ఇది ఎలాంటి పెయింట్ కాలేదు. ఈ ఒక్క బంపర్ తప్ప, డ్యామేజ్ తప్ప ఏ ఒక్క పార్ట్ మారలేదు, ఏ గ్లాస్ మారలేదు, ఏ డోర్ మారలేదు. సింగిల్ ఓనర్, ఒరిజినల్ పెయింట్, ఇంత మంచి పెయింట్. ఈ యొక్క బాడీ కూడా ఎంత గట్టిగా ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది. మంచి పర్ఫార్మెన్స్ ఉంది వెహికల్. టోటల్గా 90% టైర్లు ఉన్నాయి. 90% టైర్స్ ఉన్నాయి. వెహికల్ చాలా బాగుంది. 2004, 27 వరకు ఉంది. 22 సంవత్సరాల వెహికల్ కాదంటే ఒక 5-6 సంవత్సరాల వెహికల్. నీట్గా వాడారన్నమాట. మంచిగా పరగా పేసి మన బాడీ కవర్ పెట్టి మీరు చాలా బాగా వాడారు. టోటల్గా 90% టైర్లు ఉన్నాయి. ఇంకా 2 సంవత్సరాల ఆర్చ్ వ్యాలిడిటీ ఉంది. తర్వాత 3 సంవత్సరాలు వస్తుంది. అంటే 5 సంవత్సరాల దీని వ్యాలిడిటీ ఉంది. ఇంటీరియర్ పరంగా అయితే టచ్ స్క్రీన్, ఈ యొక్క వెహికల్ టచ్ స్క్రీన్ అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే 12,000 టచ్ స్క్రీన్ ఉంది. లగ్జరీ సీటింగ్, మీరు ఇంజన్ చూస్తే పరిచయం అవుతారు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది 22 ఇయర్స్ వెహికల్ అని నమ్ముతారా ఎవరైనా? ఆప్రాన్స్ చూడండి ఎంత బాగున్నా, ఏం ఇంత డిస్టర్బెన్స్. ఇక్కడ చిన్నగా రష్ వస్తే కొంచెం ఏదో మక్కు పెట్టారు అంతే, రష్ లాగా అనిపించింది. అప్పుడు వచ్చింది పవర్ స్టీరింగ్ ఆయిల్, ఇప్పుడేమో పవర్ కాయిల్తోనే పవర్ స్టీరింగ్ వస్తుంది. అప్పుడేమో ఆయిల్తో వచ్చేది అనమాట. ఇప్పుడు ఏబిఎస్ వస్తుంది. ఇదేమో డ్రమ్ సిస్టమ్. చూడండి ఎక్కడ గింత ఆయిల్ లీకేజ్ ఎక్కడ చూడండి, ఏ డిస్టర్బ్ కాలేదు. బ్యాటరీ వచ్చేసి 925, అంటే ఒక 3 మంత్స్, ఇది ఒక 4 మంత్స్ వేసుకోండి, అంటే 6 మంత్ అయింది అంతే ఎగ్జాక్ట్గా. అంటే ఇక 3 ఇయర్స్ దీనికి గ్యారంటీ ఉంటుంది, వారంటీ ఉంటుంది. 2 ఇయర్స్ గ్యారంటీ, అంటే ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ దాని వ్యాలిడిటీ ఉంది.
చాలా బాగుంది వెహికల్. టోటల్ వెహికల్ చూడండి. 2 ఇయర్స్ అప్రాక్సిమేట్లీగా 5 ఇయర్స్ ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఈ యొక్క ఉన్న వెహికల్స్ పొల్యూషన్ ప్రకారం తీస్తే 76,000 కిలోమీటర్ తిరిగింది, కానీ ఇంజన్ ఎక్సలెంట్ ఉంది. పొల్యూషన్ ప్రకారం ఆర్టీఓ స్టిక్ చేసిన అయిపోద్ది ఆల్రెడీ. మళ్ళీ 3 ఇయర్స్ ఇస్తాడు, అంటే 5 ఇయర్స్ వ్యాలిటీ. 30 వరకు దీని జీవితకాలం ఉంది. టైర్లు బాగున్నాయి, ఇంజన్లు బాగుంది. మీకు కనుక ఈ వెహికల్ కావాలనుకుంటే ఎవరన్నా వరంగల్ వాడే కార్స్ వరంగల్కి రావాలి, చూసుకోవాలి. ఈ యొక్క 3 వెహికల్స్కి నేను ధర చెప్పట్లేదు, ఎందుకంటే ఇది ఓనర్ టు ఓనర్ డైరెక్ట్ కూర్చొని మాట్లాడిస్తాను. మీకు వెహికల్ వచ్చిన తర్వాత నచ్చలేదు అంటే మీరు ఎక్కడి చూస్తున్న అక్కడికి, మీరు ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా నేను చెప్పినట్టు లేకుంటే వెహికల్స్లో మీరు బస్ కిరాయితో సహా కట్టిస్తాను. మీరు రండి, నేను చెప్పినట్టు లేదు ఇక్కడ ఇది జరిగింది, దీనికి ఇన్సూరెన్స్ ఉందనో లేదన్నావు, లేకుంటే ఇది టైర్ బాగాలేదన్నావు అని చెప్పినట్టు మీరు అనుకుంటే మాత్రం రండి. మీకు కావాల్సినట్టు మీరు నచ్చకుంటే వెళ్ళిపోయేటప్పుడు మీకు బస్ కిరాయితో ఇస్తాను. ఎందుకంటే అంత గ్యారంటీ చెప్తున్నా, అంటే నేను వీటిని నడిపి చూసిన. ఈ యొక్క వెహికల్ అయితే నేను హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత లోకల్ తిరిగిన తర్వాత ఇది హైదరాబాద్ కూడా పోయి వచ్చింది. 11కి స్టార్ట్ అయింది ఇక్కడ ఎండలో, ఆల్రెడీ 7కి మళ్ళా పోవడం రావడం. 380 కిలోమీటర్స్ మన గడ్కసర్ నుంచి అవుటర్ రింగ్ రోడ్, మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ 385 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా వచ్చింది వెహికల్. ఎక్కడికి ఇంత డిస్టర్బెన్స్ కానీ. ఏసీ అయితే చిల్ ఏసీ. ఈ ఎండలో 40 ఉన్నది ఇప్పుడు అప్రాక్సిమేట్గా. మీకు కావాలంటే నమ్మలేకుంటే మాత్రం మీకు ఆల్రెడీ టోల్గేట్ ప్రూఫ్స్ కూడా చూపిస్తుంది. ఎందుకంటే దీనికి ఫాస్టాగ్ లేదు కాబట్టి దీనికి ఆల్రెడీ టోల్గేట్ స్టిక్కర్ కూడా ఉంది మన దగ్గర, మీకు చూపిస్తాను. అంటే వెహికల్ వచ్చేసి ఆర్సీ వ్యాలిడిటీ ఉంది, 2 ఇయర్స్ ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, టైర్లు ఉన్నాయి, బాడీ బాగుంది, ఒరిజినల్ పెయింట్, ఇంజన్ బాగుంది, మైలేజ్ బాగుంది. టోటల్గా 3 వెహికల్స్ సింగిల్ ఓనర్ వెహికల్సే. తక్కువ తినేవాళ్ళు ఇది 76, ఇది 76, అది వచ్చేసి 58. 3 వెహికల్స్ తక్కువ తినని ప్లస్ సింగిల్ ఓనర్లు చాలా బాగున్నాయి. మీరు రండి, మీకు నచ్చినట్టుగా ఓనర్తో మాట్లాడిస్తాను. ఈ 3 వెహికల్స్కి ఎలాంటి కమిషన్ అవసరం లేదు. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఈ యొక్క మంగళవారం మేళలో ఖచ్చితంగా ఈ 3 వెహికల్స్ కమిషన్ తీసుకోను. ఓనర్ కూర్చుని పెట్టి మాట్లాడిస్తా. ఇలాంటి మంచి మంచి వెహికల్తో మీ నరసింహ మీ ముందుకు వస్తుంటాడు, మంచి వెహికల్ వేస్తుంటాడు. నమస్తే, జై హింద్.